హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులైంది ఒక కథ చెప్పుకొని. మరి ఇదివరకు కథలన్నీ మన జీవితాల్లో నుంచి వస్తుండేవి. అంటే రచయితలందరూ మన చుట్టూ ఉన్న జీవితాలను పరిశీలించి రాస్తుండేవారు. అలాంటి ఒక కథ కూడా అరిగే రామారావు గారు. ఆయన బ్రతుకుబండి బుక్ నుంచి కొన్ని కథల్ని నేను చదివాను. ఇప్పుడు మీకు కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నాను. పూర్తిగా వినండి. ఏంట్రోయ్ హనుమంతు, నువ్వు హైదరాబాద్కి వెళ్ళిపోతున్నావటగా? సోడాలమ్మే యేసుపు అడిగిన దానికి హనుమంతు కొంచెం సిగ్గుపడుతూ, అవునరా యేసుబు అన్నాడు. మొక్కజొన్న పొత్తులమ్మే 12 ఏళ్ల మంగి మనూరికి మళ్ళీ అస్సలు రానే రావా? కొంచెం దిగులుగా అడిగింది. వేరుశనక్కాయలమ్మే కనకారావు, పునుగులు గారెలు అమ్మే జంగెడు రమణ, పిప్పర్మెంట్ బిళ్ళలమ్మే కర్రీ సత్యం, వీళ్ళందరూ హనుమంతుని పెద్ద హీరోని చూసినట్టు చూస్తున్నారు. వీళ్ళందరూ హనుమంతు సావాసగాళ్ళు. ఆ సెంటర్లో రోజు అవి ఇవి అమ్ముకుంటూ బ్రతుకు వెళ్ళమారుస్తున్న బాల శ్రామికులు. తెల్లారు లేచిన దగ్గర నుంచి బ్రతుకు పోరాటంలో బాలోచితంగా పోరాడే బాలవీరులు. ఒకరినొకరు అరేయ్ ఒరేయ్ అని చనువుగా పిలుచుకుంటారు, చతుర్లాడుకుంటారు. బ్రతుకు బండిని బరువుగా సరదాగా లాక్కొస్తున్నారు. హనుమంతుకు తాను పట్నం వెళ్ళిపోతున్నందుకు ఆనందంగానూ కొంచెం గర్వంగానూ ఉంది. మరో ప్రక్క తన సావాసగాళ్ళందరినీ వదిలిపోతున్నందుకు బాధగానూ ఉంది. ఆంజనేయస్వామి గుడి మంటపంలో స్తంభానికి ఆనుకుని హనుమంతు కూర్చున్నాడు. వాడి ముందు టెంకాయలు, అగరబత్తీలు, కర్పూర బిళ్ళలు మున్న పూజా సామాగ్రి ఉంది. వాడి చుట్టూ ఏసూబు వాళ్ళు కూర్చున్నారు. మంగి, నువ్వెట్టా వెళ్తావు హనుమంతు? లారీలోనా ఎర్ర బస్సులోనా? అమాయకంగా అడిగింది. మంగి అడిగిన దానికి ఏసూబు, ఎట్టా వెళ్తాడా? ఆ హనుమంతు లోరీ లాగా ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళి ఆ హైదరాబాదులో వాళ్తాడు అని ఎక్కిరింతగా అన్నాడు. దానికి మిగతా వాళ్ళు పకపకా నవ్వారు. వాళ్ళు అలా నవ్వినందుకు హనుమంతు చిన్నపుచ్చుకున్నాడు. తన అవిటికాళ్ల వంక చూసుకున్నాడు. వాడికి చిన్నప్పుడే పోలియో వ్యాధి సోకి 2 కాళ్ళు చచ్చిపడిపోయాయి. నడవలేడు. చేతుల బలం మీద నేల మీద దేక్కుంటూ పోతాడు. తనకు అసలు ఆ హనుమంతులోరి పేరు పెట్టినందుకు వాడికి చాలా సందర్భాల్లో తన తల్లి మీద కోపం ముంచుకొస్తుంది. ఛీ, ఎదవ బతుకు అని తన మీద తనకే కోపం వస్తుంది. తన అవిటితనాన్ని ఎత్తి చూపడానికే ఏసుబు అట్ట ఎకసక్కమాడాడు. ఏం కోపం వచ్చినా, ఎంత చిన్నబుచ్చుకున్నా ఆ కాసేపే. అంతలోనే హుషారు తెచ్చుకుంటాడు. ఇప్పుడు అదే చేశాడు. షా, ఆ డొక్కు ఎర్రబస్సులు, ఈ మట్టి లారీలు ఈడీడే తిరుగుతాయి. హైదరాబాద్కి వెళ్ళాలంటే రైలెక్కి వెళ్ళాలి. ఒక పగలంతా ప్రయాణం. నేను కృష్ణా ఎక్స్ప్రెస్ ఎక్కి వెళ్తా గర్వంగా అన్నాడు. రమణ, అరే హనుమంతు, వెళ్తే వెళ్ళావు కానీ నీతో పాటే నీ హీరోయిన్ ఈ మంగిని కూడా తీసుకెళ్ళహే అని ఎకసెక్కమాడాడు. మంగికి కోపం వచ్చింది. దాని మూతి లక్క పిడతైంది. మళ్ళీ అందరూ నవ్వేరు. అంతలోనే 2 బస్సులు ఒకదానంత ఒకటి వచ్చి ఆగాయి. పోసుకోలు కబుర్లాపి అందరూ పొలోమంటూ పరిగెట్టారు. ఆ సోడా సోడా, నిమ్మకాయ సోడా, ఆ శనక్కాయలు, ఏంచిన శనక్కాయలు, ఆ పొత్తులు, మొక్కజొన్న పొత్తులు అంటూ ఆగిన ఆ బస్సులు చుట్టూ ఈగల్లాగా మూగారు. హనుమంతుకి కూడా గిరాకీ తగిలింది. ఒక లారీ క్లీనర్ కుర్రాడొచ్చి కొబ్బరికాయ, అగరబత్తులు, కర్పూర బిళ్ళలు కొన్నాడు. జాతీయ రహదారిలో అదొక చిన్న సైజు సెంటరు. రోడ్డు పక్క వెమ్మటే ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఆ గుడిలోని దేవుడికి ఏదో ప్రత్యేకత ఉండాలి. లారీ డ్రైవర్లు, టూరిస్టు బస్సు డ్రైవర్లు అక్కడ తప్పనిసరిగా ఆగుతారు. అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కొబ్బరికాయలు కొట్టిపోతుంటారు. ఈ మధ్యనే అక్కడ ఆర్టీసీ బస్సుల స్టేజి కూడా పడింది. దాంతో అక్కడ రద్దీ సెంటర్ తయారైంది. 2 పర్లాంగుల దూరంలో గొల్లపాలెం అని ఒక పల్లె కూడా ఉంది. అందుకే ఈ సెంటర్కి గొల్లపాలెం సెంటర్ అని పేరు పడింది. హనుమంతు తను కూర్చున్న పాత గోనెపట్ట కింద నుంచి ఆ రోజు అమ్మకం డబ్బులు బయటికి తీసి లెక్క పెట్టాడు. గుడి పూజారి రామాచార్లు గారు ఎర్ర తువాల గుడ్డతో ఒంటికి పట్టిన చెమట తుడుచుకుంటూ గర్భగుడిలోంచి బయటకొచ్చారు. మంటపంలో చతికిలబడి బొడ్లోంచి పొడుంకాయను బయటికి తీశారు. నష్యం దట్టిస్తూ, ఏమిరా హనుమంతు, హైదరాబాద్కి వెళ్తున్నావంటగా అన్నారు. అయ్యవారికి కూడా తెలిసిపోయిందే అనుకున్నాడు కొంచెం సిగ్గుపడుతూ. అవునండి అయ్యవారు అన్నాడు హనుమంతు. అంతలోకే వాడి తల్లి అంజమ్మ ఎండకు
చీర చెంగు నెత్తిమీద కప్పుకుని ఉంగటం ఊడిపోయిన పాత డొక్కు చెప్పులు ఈడ్చుకుంటూ ఎర్రటెండలో ఉస్సు అస్సు అంటూ వచ్చింది. పై మెట్టు మీద కూలబడుతూ, ఇదిగోరా అయ్యా వన్నం టిప్ని. అబ్బాబా ఏమెండా ఏమెండా, నిప్పులు సెరుగుతోంది అంది. చీర చెంగుతో ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంది. తువ్వాల గుడ్డతో విసురుకుంటూ ఆచారి గారు, ఇంత కరుకుటెండలో పడుతూ లేస్తూ రాకపోతే పొద్దుటే వాడు వచ్చేటప్పుడే ఇంత సర్ది కట్టి ఇవ్వవచ్చు కదా అంజమ్మ అన్నారు. అయ్యో మీరీడే కూసున్నారా పాడుముండను, మిమ్మల్ని చూసుకోలేదు, దండమండి ఆచార్లు గారు నొచ్చుకుంది. కృష్ణార్పణం. ఏం అంజమ్మ, హనుమంతుని హైదరాబాద్ పంపిస్తున్నావంటగా అన్నాడాయన. మరేనంటే అయ్యవారు, మొన్న హైదరాబాద్ నుంచి మా మరిది వెంకటేశ్వర్లు వచ్చాడు. ఏంటబ్బా ఎప్పుడు రానోడు ఉన్నట్టుండి ఇట్టా ఊడిపడ్డాడు అనుకున్నా. వదినమ్మ, మన హనుమంతుని నా వెంట పంపు, వాడిని పట్నంలో ఏదైనా పనిలో పెట్టిస్తా అన్నాడు. వద్దులే బాబు, నాకుంది ఈ ఒక్కగానొక్క నలుసు, ఈ అవిటోని వదిలి నేను ఒక్కదాన్నే ఉండలేను. ఈడే ఇంత కలోగంజ తాగుతూ నాతో పాటు పడి ఉంటాడులే అన్నా. కానీ ఈ గుంటడు ఊరుకుంటేనా, నేను బత్తి పోతా పోతా అని పట్టుబట్టి కూస్తున్నాడు. ఆడే పనిచేస్తూ ఆడే చదువుకుంటానని ఒకే వజాన ఏడుస్తూ కూసున్నాడు. మరేం చేయాలి అయ్యవారు, అట్టాగే తీసుకెళ్ళు బాబు అన్నా. ఆచార్లు గారు, మంచి పని చేశావంజమ్మా, నేను మొదటి నుంచి నీకు చెప్తూనే ఉన్నాను కదా, మన హనుమంతు చురుకైన కుర్రాడు, మంచి తెలివితేటలున్నాయి, వాడిని హై స్కూల్కి పంపించి బాగా చదివించంటే విన్నావా అన్నారు. ఆడికి తెలివితేటలు ఉన్నాయి కాదనను, మరి నేను ఆడముండనైపోయాను, నాకు సేత కాలేదు. తాబేటికాయని 2 చేతులతో పైకెత్తి పట్టుకుని గటగటా నీళ్లు తాగింది. ఆ రోజే హనుమంతు పట్నం వెళ్లే రోజు. అందరూ రోడ్డువార వేప చెట్ల నీడలో కూర్చుని బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. అంజమ్మకు తన ఆవిటి కొడుకుని చూస్తుంటే కడుపులోంచి దుఃఖం ఉబ్బికి వస్తోంది. హనుమంతుకు కూడా లోపల ఏడుపు సుళ్ళు తిరుగుతుంది. పుట్టి బుద్ధెరిగాక తనెప్పుడు తల్లిని వదిలేసి ఎక్కడికి వెళ్ళలేదు. అంజమ్మ అంతలో మరిది వంక తిరిగి, అయ్యా వెంకటేశ, ఈ అవిటోడిని నీ చేతుల్లో పెడుతున్నా, మరి నీవెట్టా చూసుకుంటావో అంది దిగులుగా. నువ్వేం భయపడమాకు వదినా, మనోడిని నా ప్రాణంలాగా చూసుకుంటా అని భరోసా ఇచ్చాడు. హనుమంతు వెంకటేశ్వర్లు వింటుండగా తల్లితో మెల్లిగా, నేను పట్నంలో పనిచేస్తూ చదువుకుంటా, బాబాయ్తో చెప్పే అమ్మా అన్నాడు. హనుమంతుకంతా విద్యా తృష్ణ ఉంది. పల్లెలో ఉన్న బడిలో 6వ తరగతి వరకు చదివాడు. ఆ పైన చదవాలంటే 20 కిలోమీటర్లు పోవాలి. అదే కుదరట్లేదు. 6వ తరగతి పై చదువు వాడికి గగనకుసుమం అయింది. అట్టాగే చదువుకుందువు గాని, నీకు పుస్తకాలు పెన్ను అన్నీ కొనిపెడతాలే, అదుగో మన బస్సు వస్తున్నట్టుంది అన్నాడు. ఆ మాటకు వాడికి చదువుకొండనే ఎగబాకినంత సంతోషమైంది. హనుమంతు తన గుడ్డల సంచిని మెడలో తగిలించుకుని దేక్కుంటూ రోడ్డు దాటుతుంటే ఏసుబ్బు వాళ్ళు దిగాలుగా మొహాలు వేలాడేసుకుని వాడి వెనకాలే వెళ్ళారు. బాగా ఎండగా ఉంది, చల్లగా నా సోడా ఒకటి తాగరా హనుమంతు అంటూ ఏసుబ్బు ఫ్రీగా నిమ్మకాయ సోడా కొట్టించాడు. హనుమంతు వద్దంటున్నా వినకుండా బస్సులో తిరిగ్గా తినరా అంటూ కనకారావు శనక్కాయల పొట్నం కట్టిచ్చాడు. మంగి 2 మొక్కజొన్న పొత్తులిచ్చింది. వాళ్ళంతా పూటకు తికానా లేని వాళ్లే, అయినా స్నేహధర్మం తెలిసిన వాళ్ళు. హనుమంతు కళ్ళలోంచి కన్నీరు చిమ్ముకుంటూ వచ్చింది. మోచేతులతో కళ్ళు తుడుచుకుంటూ, వత్తారా యేసుబ్బు, వత్తారా రమణ అంటూ ప్రేమగా చెయ్యూపాడు. అందరూ దిగులుగా వీడ్కోలు చెప్పారు. మంగికైతే కళ్ళ వెంబడి కన్నీళ్ళొక్కటే తక్కువ. ఇక అంజమ్మ సంగతి చెప్పనక్కర్లేదు. పిల్లల స్నేహాలకే అంత ఉంటే తల్లి పేగు ప్రేమకి ఎంత ఉండాలి. గుండెని కుదుపుతోంది. తల్లి కడుపు దుఃఖంతో చెరువైంది, గుండె బరువైంది. కిటికీలోంచి కొడుకు చెయ్యూపుతుంటే నోట్లో పమిట చెంగు కుక్కుకుంది. ఎర్రబస్సు ఎర్రదుమ్ము లేపుకుంటూ వెళ్ళిపోయింది. తండ్రి ఆసరాతో ఆటోలోంచి అతి ప్రయాసతో కిందకి దిగి నేల మీద దేక్కుంటూ లోపలికొస్తున్న హనుమంతుని చూసి ఆ ఇంట్లోని పిల్లలు కళ్ళప్పగించి ఎంతో వింతగా చూడసాగారు. వాడి పిన్ని వాడినొక వింత జంతువుని చూసినట్టు చూస్తోంది. తాను వచ్చిన 3వ రోజున బాబాయ్ తనని ఫోటో స్టూడియోకి తీసుకెళ్ళి ఫోటోలు తీయించాడు. తన ఫోటోలు ఎందుకు తీయించాడో వాడికి అర్థం కాలేదు. అవసరమైతేనే తీయిస్తాడులే అనుకున్నాడు. మర్నాడు మళ్ళీ ఏవో కాగితాలు తీసుకొచ్చి, హనుమంతు, వీటి మీద నీ సంతకాలు కావాలి, నువ్వు సంతకం పెట్టగలవా అన్నాడు. తాను ఇంగ్లీష్లో గుండ్రటి పొడి అక్షరాలతో సంతకం చేశాడు.
బాబాయ్ ఆశ్చర్యంగా తాను చేసిన సంతకం వంక తన ముఖం వంక మార్చి మార్చి చూశాడు. తనలో తాను గర్వంగా నవ్వుకున్నాడు. మా అమ్మ అసలు పడనీయలేదు, కానీ లేకపోతేనా ఇంకెంత చదివేవాణ్ణో, ఎంతెంత రాసేవాణ్ణో అనుకున్నాడు. ఆ ఇంటి వాతావరణం తను ఊహించినట్టుగా ప్రేమాస్పదంగా లేదు. తను ఆశపడ్డంత ఆనందంగానూ లేదు. పైపెచ్చు ఊపిరి బిగేస్తున్నట్టుంది. నలువంకలా చీకటి మూసిన ఆ కారు మబ్బుల కొండమీ నుంచి జారిపడే ఒంటరి కిరణం ఒకటి ఉంది. ఆ కిరణం మాలతి, బాబాయ్ చిన్న కూతురు. మాలతి మాత్రం అన్నాయ్ అన్నాయ్ అంటూ తనతో స్నేహంగా ఉంటుంది. మిగతా పిల్లలు దూరం దూరంగానే ఉంటున్నారు. పిన్నైతే తనను ఒక పురుగును చూసినట్టు తప్పుకొని ఉంటుంది. తన బాబాయ్ రిటైర్ అయినట్లున్నాడు. ఎప్పుడూ ఏవో కాగితాలంటూ సంతకాలంటూ అడావిడిగా ఉంటాడు. ఆ రోజు మాలతి తన దగ్గరికి వచ్చి, అన్నాయ్, మా డాడీ నీ చేత మా ఇంటి ముందు ప్రజా టెలిఫోన్ పెట్టిస్తాడంట, నీకు తెలుసా అంది సంతోషంగా. ఆ మాటలు విన్న హనుమంతు ముఖం ఆనందంతో వెలిగిపోయింది. బాబాయ్ తనకు ఫోటోలు తీయించి తన చేత సంతకాలు పెట్టించుకుంది ఈ ప్రజా టెలిఫోన్ కోసమే కాబోలు. టెలిఫోన్ అంటే తనకు కూడా ఇష్టమే. దాని ముందు కూర్చుని హలో హలో అంటూ నెంబర్లు తిప్పవచ్చు. ఖాళీగా ఉన్నప్పుడు క్లాస్ పుస్తకాలు చదువుకోవచ్చు, పాఠాలు రాసుకోవచ్చు అనుకున్నాడు. మాలతి, నీకు టెలిఫోన్ చేయడం వచ్చా అన్నాయ అని అడిగింది హుషారుగా. ఓ, అవల్ రైట్గా వచ్చు అన్నాడు. మాలతి పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళింది. అలమరలో ఎక్కడో పడేసున్న తన బొమ్మ టెలిఫోన్ తీసుకొచ్చింది. వాళ్ళిద్దరూ దాంతో ఆటలాడారు. ఇంతలో మంగతాయారు అటుగా వచ్చింది. కూతుర్ని రెక్క పట్టుకుని గుంజుకుపోయింది. ఆ కుంటోడితో ఏంటా ఆటలు, అన్నాయ్ అన్నాయ్ అంటూ ఆ బెదం మీద అంత ప్రేమ కారిపోతుందేం తల్లి. వంటింట్లోంచి తిట్ల దండకం వినిపిస్తోంది. తనకి మనస్సు చివుక్కుమంది. ఛీ, ఈ పిన్ని మంచిది కాదు అనుకున్నాడు. ఈ ఇంట్లో వాళ్ళందరిది ఒక పద్ధతి, ఈ పిన్నిది ఇంకో పద్ధతి. తనను ఒక వింత మృగాన్ని చూసినట్టు చూస్తోంది. తనని చూసి కళ్ళలో నిప్పులు పోసుకుంటుంది. అయిందానికి కాందానికి ఊరికే కసురుకుంటుంది. తను తిన్న అన్నం పళ్ళాన్ని తననే కడగమంటుంది. పళ్ళటూరు వాడవటం వల్ల తనొక ముద్ద ఎక్కువే తింటాడు. చాలీ చాలకుండా పెడుతుంది. మళ్ళీ మళ్ళీ అడిగితే గాని మారు పెట్టదు. తను ఊరెందుకొచ్చింది గుర్తు చేసుకుంటూ ఈ అవమానాలన్నింటినీ సహించుకోవడం మెల్లమెల్లగా అలవాటు చేసుకున్నాడు. మరో వారం గడిచాక కొత్త టెలిఫోన్ వచ్చింది. తన బాబాయ్ వాళ్ళ ఇల్లు మంచి సెంటర్లో ఉంది. రోడ్డు మీదకుంటుంది. ఇంటి అరుగు మీద బాబాయ్ చెక్కలతో చిన్న కొట్టులాగా తయారు చేయించాడు. అద్దాల తలుపులు పెట్టించాడు. దానికి రంగులు వేయించాడు. పెద్ద బోర్డు రాయించాడు. పిన్ని ముఖం మతాబులాగా వెలిగిపోయింది. కొత్త టెలిఫోన్కు పసుపు కుంకుమ బొట్లు పెట్టింది. కొబ్బరికాయ కొట్టింది. హారతి ఇచ్చింది. అందరికీ మిఠాయి పంచిపెట్టింది. తనని పిలిచి ఫోన్ కాడ కూర్చోమంటారేమోనని ఏ పూట కాపుట ఆశగా ఎదురు చూశాడు. కానీ ఎవ్వరూ పిలవలేదు. వాళ్లలో వాళ్లే కూర్చుంటున్నారు. బాబాయ్ లేకపోతే పెద్దబాబు మోహన్ కానీ పెద్దపిల్ల కల్పన కానీ కూర్చుంటారు. మధ్యాహ్నం పూట ఇంటి పనులన్నీ అయిపోయాక పిన్ని కూర్చుంటుంది. తనని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. అది వికలాంగుల కోటాలో తన పేరు మీద వచ్చిన ఫోను. తనని దాని ఛాయలకే రానియడం లేదు. తను ఆ టెలిఫోన్ గది వైపు వస్తే చాలు, పిన్ని నీకు ఇక్కడేం పని, లోపలికి పదా అని వెంటబడి తరుముతుంది. హనుమంతుకి ఎంతో బాధగా ఉంది. లోపల ఏడుపు ముంచుకొస్తుంది. తన మీద తనకే జాలేస్తుంది. నీ పనిట్టా అయిపోయిందేంట్రా హనుమంతు అని తనను తాను ఓదార్చుకుంటున్నాడు. ఒకరోజు ధైర్యం చేసి తనే బాబాయ్ని అడిగేశాడు, నేను కూడా టెలిఫోన్ కాడ కూర్చుంటానని. పిన్ని మధ్యలో కల్పించుకుని, మన దరిద్రపోటు మొహాన్ని చూస్తే ఆ వచ్చేవాళ్ళు కూడా రారు అని కసురుకుంది. తన దరిద్రపోటు మొహాన్ని చూసే గవర్నమెంట్ వాళ్ళు ఈ ఫోన్ శాంక్షన్ చేశారన్న విషయం ఈ మహాతల్లి మర్చిపోతున్నట్టుంది. బాబాయ్ తల తిప్పుకుని బయటికి జారుకున్నాడు. గట్టిగా అడుగుదామనుకున్న మాటలు నోట్లోనే ఉండిపోయాయి. వాడి లేత గుండెల్లో గుబులు రేగింది. కన్నీరు ఎగజిమ్మింది. ఒక రాత్రి హనుమంతు ఆదమర్చి నిద్రపోతూ ఉంటే ఏదో కమ్మని కలకంటుంటే మధ్యలో ఏదో దుష్టహస్తం హఠాత్తుగా వచ్చి ఆ కళను చెరిపేసింది. ఆ తీయటి కళను చేదు కలగా, పిచ్చి కలగా, పీడకలగా మార్చేసిన ఆ క్షణంలో హనుమంతుకు అతాటును మెలకొచ్చింది. పక్క గదిలోంచి మాటలు వినిపిస్తున్నాయి. మనకు టెలిఫోన్ అయితే వచ్చేసింది, ఇంకా ఈ కుంటివేదను ఎలా వదిలించుకోవాలో అర్థం కావటం లేదు. ఇది బాబాయ్ గొంతు. హనుమంతు తన చెవులను తానే నమ్మలేకపోయాడు. బాబాయ్ అయినా ఈ మాట అంటుంది? ఇప్పటిదాకా పిన్ని దయ్యం, బాబాయ్ దేవుడు అనుకున్నాడు. పిన్ని చుప్పనాతి శూర్పనక, బాబాయ్ గుళ్ళో రాములోరు, పిన్ని దొంగముండా, బాబాయ్ అమృతపు కుండ అనుకున్నాడు.
ఆ సంగతి నాకు వదిలేయండి, నేను చూసుకుంటా. మంగతాయారు వెంకటేశ్వర్లకు ఇస్తున్న సలహా అది. ఇదేం సలహా? ఆ మంగతాయారు కూడా ఆ వెంకటేశ్వర స్వామికి ఇస్తే ఇక సుందరముద నష్టమే, కలియుగాంతమే అవుతుంది. నిద్ర చెదిరిపోయింది. లేత మనసు బెదిరిపోయింది. కన్నీరు చిరచిరలాడింది. గుండె గిజగిజలాడింది. మంగతాయారు తన కుటిల కుతంత్రాన్ని మరికొన్ని గంటల అమలు జరిపించింది. ఉదయమే ఓ సీన్ సృష్టించింది. ఇంట్లో అరమల్లో దాచిపెట్టిన డబ్బు పోయినట్లు నాటకమాడింది. మొగుడు తందాన అన్నాడు. ఆ దొంగతనం హనుమంతు నెత్తిన రుద్దింది. మంగతాయారు తీస్తే ఈ కుంటివేదవే తీయాలి, ఇంట్లో ఇంకెవరు తీస్తారో అని గుండెలు బాదుకుంది. చిన్నపిల్ల మాలతి అన్నయ్య అట్లా చెయ్యడు అంది. ఆ పసిపిల్ల వీపు మీద గుద్దులు పడ్డాయి. వెంకటేశ్వర్లు డబ్బు తీస్తే చెప్పరా హనుమంతు బతిమలాడుతున్నట్టు అన్నాడు. తను ఆయన ముఖం వెంక సూటిగా చూశాడు. తల తిప్పుకుంటూ చచ్చా, నిన్నేదో చేద్దామని ఆ పల్లెటూరు నుంచి తీసుకొస్తే ఇట్లా గట్రా చేసేది మాటలు కూడబలుక్కుంటూ అన్నాడు. హనుమంతుకు వాళ్ళ మీద విపరీతమైన అసహ్యం వేసింది. మళ్ళీ అంతలోకే జాలేసింది. నువ్వు కూడా వచ్చింది అందుకేగా. పైకే నవ్వేశాడతను. ఎందుకురా నవ్వుతావు? కోపంగా అన్నాడు వెంకటేశ్వర్లు. 2 కాళ్ళు చచ్చిబడిన అవిటోణ్ణి పిన్ని పైన అలమారలో దాపెట్టిన డబ్బులు ఎలా తీయగలను? చలాకీ ప్రశ్న, చూటి ప్రశ్న. పెళ్ళాం మొహం చూశాడు. నాలిక కలుచుకుంది. మళ్ళీ పిన్ని, నువ్వు రాత్రి నేను మాట్లాడుకున్న మాటలన్నీ విన్నాను బాబాయ్ అన్నాడు. ఆ గదిలో నిశ్శబ్దం ఆవరించింది. వాళ్ళ బాబాయ్ సిగ్గుతో తల వంచుకున్నాడు. హనుమంతు మళ్ళీ నవ్వాడు. ఇదండి కథ. హనుమంతు తెలివితేటల ముందు వాళ్ళు చేసిన దొంగతనం వాళ్ళకే బయటపడిపోయింది. తర్వాత అంత తెలివైన వాడు ఎలా అయినా బతికేస్తాడులేండి. బాగుంది కదా ఈ స్టోరీ.